యదక్షరం వేదవిదో వదంతి విశంతి యత్యాతయో వీతరాగః యదిచ్ఛందో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. 11వ శ్లోకము. అష్టమోధ్యాయ. అక్షర బ్రహ్మ యోగ. వేద విధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అనగా అక్షరుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులైన యత్నశీలురైన సన్యాసులు ఆ పరమ పదము నందే ప్రవేశింతురు. ఆ పరమ పదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం అస్థితో యోగధారణం. 12వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహారన్ మమానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 13వ శ్లోకం. అష్టమోధ్యాయ. అక్షర బ్రహ్మయోగ. ఈ 2 శ్లోకములకు తాత్పర్యము. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధస్థానమునందు అనగా సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునర్చువాడు పరమగతిని అనగా మోక్షమును పొందును. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభం పార్థ నిత్యయుక్తస్య యోగినః. 14వ శ్లోకము. అష్టమోధ్యాయ. అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చింతనము నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మామోపేత్యా పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతాః. 15వ శ్లోకము. అష్టమోధ్యాయ. అక్షర బ్రహ్మ యోగ. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మామోపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. 16వ శ్లోకము. అష్టమోధ్యాయ. అక్షర బ్రహ్మ యోగ. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములును పునరావృత్తములు కౌంతేయ. ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ యుండదు. సహస్రయుగ పర్యంతం ఆహార్యాత్ బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనః.
17వ శ్లోకము అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అంత్యకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు. అవ్యక్తాద్యక్తాయః సర్వః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్తసంఘకే. 18వ శ్లోకము అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము: చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును అనగా ప్రకటితములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. 19వ శ్లోకము అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము: పార్థ, ఈ భూత అనగా ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును. పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యస్తు న వినశ్యతి. 20వ శ్లోకము అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతన అనగా శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడు.